1200 రోజుల్లో నిర్మించిన టైటానిక్ కేవలం 2 గంటల్లో ఎందుకు మునిగిపోయింది? ఏప్రిల్ 10, 1912లో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ఖరీదైన ఓషియన్స్ లైన్స్ కి చెందిన టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. అండ్ ఆ రోజు అట్లాంటిక్ మహాసముద్రం చాలా ప్రశాంతంగా ఉంది మరియు తుఫాన్ వచ్చే అవకాశం కూడా లేదు. 1500 మంది ప్రయాణికులు అప్పటికే టైటానిక్ ఓడ ఎక్కారు మరియు లక్షలాది మంది ప్రజలు టైటానిక్ తొలి ప్రయాణాన్ని చూసేందుకు డాక్ వద్ద నిలబడి ఉన్నారు. మరి కాసేపట్లో బయలుదేరున్న టైటానిక్ ఓడ నిర్మాణ సమయంలో 6 పొరపాట్లు జరిగాయి. ఆ సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ లగ్జూరియస్ అండ్ ప్రపంచంలోనే శక్తివంతమైన ఈ టైటానిక్ ఈ 6 మిస్టేక్లు చేయకపోయి ఉండింటే బహుశా టైటానిక్ క్రాష్ వల్ల కాదు, సక్సెస్ వల్ల ప్రపంచంలోనే ఫేమస్ అయ్యేది. అండ్ 40 ఏళ్లు అనుభవం ఉన్న టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కి కూడా ఈ 6 మిస్టేక్స్ చూడలేకపోయాడు. టైటానిక్ కన్స్ట్రక్షన్ 1907లో స్టార్ట్ అయింది. సుమారు 3 సంవత్సరాలు అండ్ 2000 మంది కార్మికుల శ్రమతో టైటానిక్ నిర్మాణం పూర్తయింది. అండ్ ఇప్పుడు టైటానిక్ పూర్తిగా సిద్ధంగా ఉంది, కానీ దీనిని పరీక్షించే దశ ఇంకా మిగిలి ఉంది. టైటానిక్ తన టెస్ట్ ను విజయవంతంగా పాస్ చేయడంతో టైటానిక్ నిరాయుధారుల విశ్వాసం బలపడింది. అండ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఎప్పటికీ మునిగిపోయిన టైటానిక్ ప్రపంచవ్యాప్తంగా వివిధ వార్తాపత్రికల్లో దాన్ని మార్కెటింగ్ చేయబడింది. అండ్ టైటిల్ అన్సింకబుల్ టైటానిక్ అని పెట్టారు. ఓడ యొక్క మొదటి ప్రయాణాన్ని ఇంగ్లాండ్ లోని సౌత్ హ్యాంప్టన్ నగరం నుండి ప్రారంభించారు. ఆ రోజు ఏప్రిల్ 10, 1912లో నిర్మించబడింది మరియు దీని గమ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరం. టైటానిక్ ఎకనామీ పోర్షన్ లో ప్రయాణించడానికి ఖర్చు $30, అయితే ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడానికి అయ్యే ఖర్చు $150. ఇది ఇప్పటి కాలంలో $3,40,000 సమానం. ఈ మార్కెట్ ఫలితంగా అన్ని టికెట్లు ఒకేసారి బుక్ అయినాయి. అండ్ చివరకు టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించే రోజు వచ్చింది. మిస్టేక్ నెంబర్ 1, సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది మరియు అదే సమయంలో టైటానిక్ తప్పులు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ స్మిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 7వ తేదీలోగా, అంటే కొద్ది రోజుల్లో న్యూయార్క్ చేరుకోవాలని ఓషియన్స్ లైన్స్ యజమాని నుండి ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే ఇది టైటానిక్ కి మొదటి ప్రయాణం మరియు టైటానిక్ సమయానికి న్యూయార్క్ చేరకపోతే టైటానిక్ ప్రతిష్ట చాలా దెబ్బతింటుంది. ఇప్పటికీ టైటానిక్ బయలుదేరి 3 రోజులు అయింది. ఇది 14 ఏప్రిల్ 1912 సాయంత్రం సముద్రంలో ప్రతి చోట నిశ్శబ్దం మరియు పొగమంచుతో ఉంది. అదే రాత్రి టైటానిక్ కంటే కొన్ని గంటలు ముందున్న మరో ఓడ కెప్టెన్ సముద్రంలో మంచుకుండలు తేలుతున్నాయని టైటానిక్ వైర్ లైన్స్ తో వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక కనీసం 6 సార్లు ఇవ్వబడినప్పటికీ వైర్ లైన్స్ ఆపరేటర్ నిర్లక్ష్య కారణంగా ఈ ముఖ్యమైన హెచ్చరికను లైట్ గా తీసుకున్నారు. అండ్ టైటానిక్ ఇప్పుడు చాలా నిర్భయ పద్ధతిలో మంచుకొండ పరిధిలోకి వేగంగా కదులుతోంది. అండ్ టైటానిక్ గార్డ్స్ లో ఏదైనా మంచుకొండ దూరం నుంచి కనిపిస్తే కెప్టెన్ స్మిత్ కు సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దూరం ఉన్న మంచుకొండల్ని చూడడానికి వాళ్ళ దగ్గర బైనాకులర్ కూడా లేదు. అండ్ బైనాకులర్ లేకపోవడంతో వారు ఐస్బర్గ్ ను దూరం నుంచి చూడలేకపోయారు మరియు ఇది టైటానిక్ యొక్క 3వ తప్పు. టైటానిక్ ముందు భాగంలో ఫుట్బాల్ మైదానం పరిణామంలో ఉన్న ఐస్బర్గ్ ఉందని ఓడ యొక్క గార్డెన్లు కెప్టెన్ స్మిత్ తో చెప్పారు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, ఎందుకంటే ఐస్బర్గ్ చాలా దగ్గరగా రావడంతో ఈ టైటానిక్ సులభంగా హ్యాండిల్ చేయగలదు అని కెప్టెన్ స్మిత్ అనుకున్నాడు. అండ్ ఐస్బర్గ్ వార్త తెలిసిన వెంటనే కెప్టెన్ స్మిత్ ఓడ ఇంజిన్ ని షట్ డౌన్ చేయమని గార్డులతో ఆదేశించాడు. అండ్ టైటానిక్ లెఫ్ట్ సైడ్ కి మార్చమని ఆదేశించాడు. అండ్ కెప్టెన్ స్మిత్ ఐస్బర్గ్ నుంచి ఓడను కాపాడడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ఐస్బర్గ్ చాలా దగ్గర రావడంతో అన్ని ప్రయత్నాలు ఫలించలేదు. అండ్ ఫైనల్ గా మంచుకొండను టైటానిక్ ఢీ కొట్టగానే మంచుకొండ తనతో తానే విరిగిపోయింది. అండ్ ఓడ కింద భాగం బాగా దెబ్బతినింది. అండ్ టైటానిక్ బాడీ పై ఉన్న రివిట్ సుక్కులు కాస్ట్ ఐరన్ తో చేశారు. ఈ రివిట్స్ యొక్క పని పెద్ద ఇనుపు ముక్కలను ఒక దానితో ఒకటి పట్టుకోవడం. మరియు ఇప్పుడు ఓడ దిగువ భాగంలో నీరు నింపడం ప్రారంభమైంది. ఈ ప్రమాదకరమైన క్షణం సిబ్బందిని మరియు ప్రయాణికులు అండ్ టైటానిక్ కెప్టెన్ స్మిత్ అండ్ యజమాని జోసెఫ్ ను కూడా చాలా అప్రమత్తం చేసింది. వాస్తవానికి టైటానిక్ లో నీరు నింపడం ప్రారంభించింది, అయితే టైటానిక్ మనుగడపై ఇంకా ఆశ ఉంది. ఎందుకంటే దానిలో 3 అంతస్తులో నీళ్లు నిండినా కానీ అది మునగదు, అలా రూపొందించబడింది. కానీ టైటానిక్ యొక్క దురదృష్టం ఏమిటంటే 3 అంతస్తులు దాటిన తర్వాత నీరు ఇప్పుడు 4 అంతస్తులకు చేరుకుంది. దెన్ ఇప్పుడు విషయం చేయి దాటిపోయింది అండ్ టైటానిక్ సముద్రంలో మెల్లగా మునిగిపోతోంది. ఇప్పుడు ఓడ గురించి చింతించకుండా అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు కాపాడాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్ స్మిత్ రేడియోలో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అండ్ రెస్క్యూ టీం సహాయం చేయడానికి వచ్చే ముందు ప్రయాణికులను లైఫ్ బోట్లకు తరలించాలని ప్లాన్ చేశారు.
మరియు ఈ టైటానిక్ లో లైఫ్ బోట్ కెపాసిటీ 32 ఉండగా కానీ నిర్లక్ష్య కారణంగా కేవలం 20 బోట్లు మాత్రమే ఉంచబడ్డాయి. 500 మంది ప్రయాణికులు మరియు 20 బోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి చోట గందరగోళం ఉంది మరియు ప్రతి వ్యక్తి ఎంపిక చేసిన కొన్ని పడవల్లోకి ఎక్కారని కోరారు. 45 నిమిషాలు తర్వాత 12 మంది పిల్లలు మొదటి అత్యవసర పడవలను సముద్రంలోకి ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ మరో పొరపాటు జరిగింది. గందరగోళ పరిస్థితిలో పడవలను పూర్తిగా నింపకుండా సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఇందులో చాలా మంది ఫస్ట్ క్లాస్ విఐపి ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చారు. 2 గంటల 18 నిమిషాలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా టైటానిక్ లైట్లన్నీ ఆగిపోయాయి మరియు మరుసటి క్షణంలో ఓడ 2 భాగాలుగా విరిగిపోయింది. ఆ విధంగా టైటానిక్ పూర్తిగా మహాసముద్రంలో మునిగిపోవడానికి 2 గంటల 40 నిమిషాలు పట్టింది మరియు అట్లాంటిక్ మహాసముద్రంలో చల్లని నీటిలో మునిగి 1500 మంది చనిపోయారు. అండ్ ఫైనల్ గా కెప్టెన్ స్మిత్ తన సమయాన్ని ప్రజల్లో కాపాడడంలో గడిపాడు. అండ్ మునిగిపోతున్న టైటానిక్ లో దూకిన చివరి వ్యక్తి కెప్టెన్ స్మిత్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిఎం ఫ్యాక్ట్స్.